హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'గురువు నుంచి భర్తగా' పార్ట్ 9. ఇక కథలోకి వెళితే, అదే సమయంలో ఢిల్లీలోని హోమ్ మినిస్టర్ అధికారిక నివాసంలో రుద్రప్రతాప్ తన అనుచరులతో మందు పార్టీ చేసుకుంటున్నాడు. జగన్నాథ్ ఆక్రమించుకోలేకపోయిన ఆ 500 ఎకరాల గిరిజన అటవీ భూముల్లో ఇప్పుడు నేరుగా ప్రభుత్వ రంగ సంస్థ పేరుతో మైనింగ్ చేయడానికి ప్లాన్ చేశాడు. చూసారా, అలీఖ్యను సస్పెండ్ చేయించాను. ఆ రాఘవ్ గాడి మీద మర్డర్ కేసులు పెట్టి వాడిని ఒక టెర్రరిస్ట్గా దేశం ముందు నిలబెట్టాను. వాడిప్పుడు ప్రాణభయంతో ఎలుకలా దాక్కొని ఉంటాడు. ఆ జిల్లా ఇప్పుడు నా గుప్పెట్లో ఉంది. రేపు ఉదయమే ఆ గిరిజనులను అక్కడి నుంచి తరిమేసి మైనింగ్ మొదలు పెట్టండి అని ఆదేశాలు జారీ చేశాడు రుద్రప్రతాప్. అతని అహంకారం తారాస్థాయికి చేరుకుంది. తన పతనం ఢిల్లీ వీధుల్లోనే మొదలైందన్న నిజం వాడికి ఇంకా తెలియదు. ఇక్కడ ఢిల్లీలో రాఘవ్ చీకటి యుద్ధం చేస్తుంటే, జిల్లాలో అలేఖ్య తనదైన శైలిలో పోరాటం మొదలుపెట్టింది. ఆమెను సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం ఆ జిల్లా ప్రజలను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ఆమె గిరిజనుల భూములను ఎలా కాపాడిందో, అవినీతి అధికారుల భరతం ఎలా పట్టిందో ప్రజలందరికీ తెలుసు. అలేఖ్య కేవలం ఇంట్లో ఏడుస్తూ కూర్చోవడానికి సిద్ధంగా లేదు. తన భర్త తన కోసం తన ప్రాణాలను పణంగా పెడుతున్నప్పుడు తను చేతులు కట్టుకొని కూర్చోవడం ఆమె ఐఏఎస్ రక్తానికి సరిపడలేదు. మరుసటి రోజు ఉదయం కలెక్టర్ బంగ్లా బయట వందలాది మంది ప్రజలు, మీడియా ప్రతినిధులు గుమిగూడారు. అలేఖ్య బయటకు వచ్చింది. ఆమె ముఖంలో ఏమాత్రం భయం కానీ, సస్పెండ్ అయ్యానన్న బాధ కానీ లేవు. ఒక యోధురాలిలా నిలబడింది. మైక్ పట్టుకుని మాట్లాడడం మొదలుపెట్టింది. నమస్కారం, నేను మీ అలేఖ్యను. ఒక ఐఏఎస్ ఆఫీసర్గా నేను ప్రమాణం చేసింది రాజ్యాంగానికి, ఈ దేశ ప్రజలకు, ఏ రాజకీయ నాయకుడి అహంకారానికో కాదు. నిన్న రాత్రి జరిగిన అల్లర్లు గిరిజనులు చేసినవి కావు. నన్ను, నా కడుపులో పెరుగుతున్న బిడ్డను చంపడానికి ఢిల్లీ నుంచి పంపబడిన కిరాయి మూకల పని ఇది. నా భర్త రాఘవ్ తన ప్రాణాలకు తెగించి ఆ రాక్షసుల నుంచి నన్ను కాపాడాడు. ఆయన ఒక టెర్రరిస్ట్ కాదు, వ్యవస్థ చేయలేని పనిని తన భార్యను రక్షించుకోవడం కోసం చేసిన ఒక బాధ్యత గల పౌరుడు. నన్ను సస్పెండ్ చేయవచ్చు, నా కుర్చీ లాక్కోవచ్చు, కానీ నా గొంతును ఎవ్వరూ నొక్కలేరు. ఆ అటవీ భూముల్లో మైనింగ్ చేయడానికి వచ్చే ఏ ఒక్క బండిని నేను నా ప్రాణాలు ఉన్నంత వరకు అడుగు పెట్టనివ్వను. నా ప్రజలు నాతో ఉన్నారు. ఆమె మాటలకు అక్కడ ఉన్న వందలాది మంది గిరిజనులు, యువత మేము మీతో ఉన్నాం మేడం అంటూ నినాదాలు చేశారు. ఈ వార్త నేషనల్ మీడియాలో బ్రేకింగ్ న్యూస్గా మారింది. రుద్రప్రతాప్ వేసిన ప్లాన్ రివర్స్ అయ్యింది. అలేఖ్యను సైలెంట్ చేయాలనుకుంటే ఆమె మరింత బలంగా ప్రజల్లోకి వెళ్ళింది. సిస్టమ్కు వ్యతిరేకంగా ఒక ఉద్యమంలా మారింది. రాత్రి 9 గంటలు ఢిల్లీలోని 5 స్టార్ తాజ్ హోటల్ టాప్ ఫ్లోర్లో రుద్రప్రతాప్ తమ్ముడు రాజేశ్వర్ రెడ్డి ప్రైవేట్ పార్టీ జరుగుతుంది. అక్కడ సెక్యూరిటీ ఎంత కట్టుదిట్టంగా ఉందంటే చీమ చిటుక్కుమన్న తెలిసిపోతుంది. ప్రతి గేట్ దగ్గర మెటల్ డిటెక్టర్లు, సాయుధులైన బాడీగార్డ్స్ ఉన్నారు. రాఘవ్ ఒక అత్యంత ఖరీదైన ఆర్మానీ సూట్లో, కళ్ళకు బ్లాక్ గ్లాసెస్ పెట్టుకుని హోటల్ పోర్టికోలో తన బెంచ్ కారు దిగాడు. ఆయన నడకలో ఒక రాయల్టీ ఉంది. ఆయన చెవిలో ఒక చిన్న బ్లూటూత్ డివైస్ ఉంది. అవతల వైపు నుంచి ఆచార్య లైన్లో ఉండి సిస్టమ్ హ్యాక్ చేస్తున్నాడు. రాఘవ్ మెయిన్ గేట్ దగ్గర బయోమెట్రిక్ స్కానర్ ఉంది. గెస్ట్ లిస్టులో నీ పేరు లేదు అన్నాడు ఆచార్య. రాఘవ్ ప్రశాంతంగా గేట్ దగ్గరకు నడిచాడు. సెక్యూరిటీ గార్డ్ రాఘవ్ను ఆపి పాస్ ప్లీజ్ సార్ అన్నాడు. రాఘవ్ నవ్వి తన చేతిలో ఉన్న ఒక స్పెషల్ స్మార్ట్ వాచ్ను వాడి స్కానర్ దగ్గర పెట్టాడు. ఆ వాచ్లో నుంచి ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ వచ్చి ఆ స్కానర్ సెక్యూరిటీ సిస్టమ్ను 3 సెకండ్ల పాటు జామ్ చేసింది. ఆ 3 సెకండ్లలో స్క్రీన్ మీద వీఐపీ గెస్ట్ అప్రూవ్డ్ అని పడింది. గార్డ్ తప్పుకోగానే రాఘవ్ పార్టీలోకి వెళ్ళాడు. లోపల అంత మందు, సంగీతంతో హోరెత్తిపోయింది. రాజేశ్వర్ రెడ్డి ఒక మూల కూర్చుని విదేశీ వ్యాపారవేత్తలతో డీల్స్ మాట్లాడుతున్నాడు. రాఘవ్ వాళ్ళందరినీ గమనిస్తూ నెమ్మదిగా వెయిటర్ దారిలో కిచెన్ వైపు వెళ్ళాడు. ఆచార్య, రాజేశ్వర్ రెడ్డి సర్వర్ ఎక్కడ ఉంటుంది అని గుసగుసగా అడిగాడు. హోటల్ బేస్మెంట్లోని ప్రైవేట్ పార్ట్లో ఉంది, కానీ అక్కడికి వెళ్ళాలంటే ఒక పాస్వర్డ్, రాజేశ్వర్ రెడ్డి ఐరిస్ కావాలి అన్నాడు ఆచార్య. రాఘవ్ కిచెన్లో నుంచి ఒక వెయిటర్ యూనిఫామ్ జాకెట్ వేసుకొని ఒక షాంపైన్ ట్రే తీసుకొని నేరుగా రాజేశ్వర్ రెడ్డి ఉన్న టేబుల్ దగ్గరికి వెళ్ళాడు. వెళుతూనే తడబడుతున్నట్లుగా నటించి ఒక గ్లాసు రాజేశ్వర్ రెడ్డి సూట్ మీద ఒలకబోశాడు. వాట్ ద హెల్ బ్లడీ ఈడియట్ అని అరిచాడు రాజేశ్వర్ రెడ్డి.
రాఘవ్ వెంటనే సారీ సార్ అంటూ వాడి కోటు తుడుస్తున్నట్లు నటించి తన చేతికి ఉన్న స్పెషల్ డ్రింక్తో రాజేశ్వర్ రెడ్డి కంటిని హై రిజల్యూషన్లో స్కాన్ చేశాడు. క్షణాల్లో ఆ ఐరిస్ ప్రింట్ రాఘవ్ స్మార్ట్ వాచ్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. రాజేశ్వర్ వాడిని తిట్టి పంపించేశాడు. రాఘవ్ అక్కడి నుంచి నేరుగా బేస్మెంట్ వైపు వెళ్ళాడు. బేస్మెంట్లో ఇద్దరు భారీ కాయం ఉన్న బాడీగార్డులు ఉన్నారు. రాఘవ్ వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళు తుపాకులు తీసేలోపే గాల్లోకి ఎగిరి ఒకడి మెడ మీద తన మోకాలితో బలంగా కొట్టాడు. వాడు కింద పడిపోగానే రెండో వాడి కాలర్ పట్టుకొని గోడకేసి కొట్టాడు. 2 నిమిషాల్లో ఇద్దరు స్పృహ కోల్పోయారు. ఒక్క చుక్క రక్తం కూడా కింద పడలేదు. రాఘవ్ వాల్ దగ్గరకు వెళ్ళి తన స్మార్ట్ వాచ్ ద్వారా రాజేశ్వర్ ఐరిస్ను స్కాన్ చేశాడు. వాల్ తలుపులు ఓపెన్ అయ్యాయి. లోపల ఒక పెద్ద సర్వర్ రూమ్ ఉంది. రాఘవ్ తన ల్యాప్టాప్ను సర్వర్కు కనెక్ట్ చేసి ఆచార్యకు యాక్సెస్ ఇచ్చాడు. రాఘవ్ దొరికింది. షాడో లెజెండ్ను మొత్తం కాపీ అవుతుంది. ఇందులో రుద్రప్రతాప్ తీసుకున్న ముడుపులు, టెర్రరిస్టులకు చేసిన హవాలా ట్రాన్స్ఫర్స్, మొత్తం 50,000 కోట్ల బ్లాక్ మనీ డేటా ఉంది. ఈ ఫైల్ బయటకు ఇస్తే ఇండియా మొత్తం షేక్ అవుతుంది అన్నాడు ఆచార్య ఆనందంగా. కాపీ పూర్తయ్యేలోపు అకస్మాత్తుగా వార్డ్ బయట అడుగుల చప్పుడు వినిపించింది. రాజేశ్వర్ రెడ్డి తన 5గురు అనుచరులతో అక్కడికి వచ్చాడు. తన బాడీ గార్డ్స్ కింద పడి ఉండడం చూసి వాడికి విషయం అర్థమైంది. రాజేశ్వర్ వరం లోపలికి రాగానే అక్కడ ఒక చైర్లో దర్జాగా కూర్చొని ఉన్న రాఘవ్ను చూసి షాక్ అయ్యాడు. రాఘవ్ చేతిలో పెన్ డ్రైవ్ ఉంది. ఎవర్రా నువ్వు? ఇక్కడికి ఎలా వచ్చావు? ఆ పెన్ డ్రైవ్ ఇవ్వు, లేకపోతే కాల్ చేస్తాను అని గన్ గురిపెట్టాడు రాజేశ్వర్. రాఘవ్ ప్రశాంతంగా లేచి నిలబడ్డాడు. ఆయన ముఖంలో చిరునవ్వు ఉంది, కానీ కళ్ళల్లో ఒక అగ్నిపర్వతం బద్దలవుతుంది. నువ్వు గురిపెట్టిన తుపాకీలో తూటలు బయటకు వచ్చేలోపు ఈ పెన్ డ్రైవ్లో ఉన్న డేటా దేశంలోని 100 న్యూస్ ఛానల్స్కు, సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతుంది రాజేశ్వర్. అప్పుడు నువ్వు కాదు, నీ అన్న రుద్రప్రతాప్ కూడా ఊరి కంబాన్ని ఎక్కాల్సి వస్తుంది. నేనెవరో తెలుసుకోవాలని ఉందా? నీ అన్న ఎవరి భార్యను సస్పెండ్ చేసి ఏడిపించాడో, ఎవరి మీద తప్పుడు మర్డర్ కేసులు పెట్టాడో ఆ కలెక్టర్ అలేఖ్య భర్తను రా నేను, ప్రొఫెసర్ రాఘవ్ని అని గర్జించాడు. ఆ పేరు వినగానే రాజేశ్వర్ చేతిలో గన్ వణికింది. నిన్న రాత్రి 15 మంది కమాండోలను ఒంటి చేతితో చంపిన మృగం ఇతనే అని వాడికి గుర్తొచ్చింది. రాజేశ్వర్ అనుచరులు రాఘవ్ మీదకు రాబోయారు. కానీ రాఘవ్ ఒక అద్భుతమైన మార్షల్ ఆర్ట్ మూవ్తో వాళ్ళ చేతిలోని తుపాకులను ఎగరేసి కొట్టాడు. కేవలం 5 నిమిషాల్లో ఆ 5గురు నెత్తురు కక్కుకొని కింద పడ్డారు. రాఘవ్ నేరుగా రాజేశ్వర్ దగ్గరకు వెళ్ళి వాడి జుట్టు పట్టుకొని టేబుల్ మీద వాడి ముఖాన్ని బలంగా కొట్టాడు. రాజేశ్వర్ ముక్కు పగిలి రక్తం కారుతుంది. రాఘవ్ వాడి చెవి దగ్గర వంగి కసిగా అన్నాడు, నీ అన్నకు చెప్పు, ఆ పదవి, ఆ కుర్చీ వాడిని కాపాడలేవని. నేను అటవీ భూముల్లోకి అడుగుపెట్టే సింహాన్ని కాదు, ఏకంగా ఢిల్లీ గుండెకాయలోకి చొరబడి గుండెలు చీల్చే మాస్టర్ మైండ్ని. ఈ షాడో లెజర్ నా దగ్గర ఉంది. నీ అన్న రేపు ఉదయం కల్లా నా భార్య మీద సస్పెండ్ ఎత్తేసి నా మీద ఉన్న కేసులన్నీ వెనక్కి తీసుకొని మీడియా ముందు క్షమాపణ చెప్పకపోతే ఈ ఫైల్స్ అన్నీ బయటకు వస్తాయి. ఇది నా వార్నింగ్ కాదు, ఇది నేను వేసిన చెక్మెంట్. ఆ మాట చెప్పిన రాఘవ్ వాడిని వదిలేసి ఒక రాయల్ లుక్తో వార్డులో నుంచి బయటకు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. రాజేశ్వర్ నొప్పితో భయంతో అలాగే ఉండిపోయాడు. అర్ధరాత్రి 2 గంటలు. రుద్రప్రతాప్ బంగ్లాలో పడుకొని ఉండగా వాడి ఫోన్ మోగింది. రాజేశ్వర్ రెడ్డి కంగారుగా ఏడుస్తూ మాట్లాడుతున్నాడు. అన్నా, వీఆర్ డెడ్. ఆ రాఘవ్ గాడు ఢిల్లీ వచ్చాడు. మన వార్డులోకి చొరబడి మన బ్లాక్ మనీ, హవాలా, షాడో లెజర్డ్ మొత్తం కాపీ కొట్టాడు. వాడి కండిషన్స్కు మనం తగ్గకపోతే మన సామ్రాజ్యం కూలిపోతుందన్నా. వాడు ప్రొఫెసర్ కాదన్నా, ఒక భూతం అని చెప్పాడు. ఆ మాట వినగానే రుద్రప్రతాప్కి చెమటలు పట్టాయి. నిన్నటి వరకు ఒక రాష్ట్రంలోని చిన్న జిల్లా కలెక్టర్ భర్త అనుకున్నాడు. కానీ వాడు ఏకంగా ఢిల్లీలోకి వచ్చి 10,000 కోట్ల సెక్యూరిటీ వలయాన్ని ఛేదించి తన ప్రాణమైన లెజర్డ్ను ఎత్తుకుపోయాడు అంటే వాడు మామూలు మనిషి కాదని రుద్రప్రతాప్కు మొదటిసారి భయం వేసింది. రాఘవ్, నువ్వు ఎవడవో నాకు తెలియదు, కానీ నువ్వు నా పరువు తీశావు. నీకు నా బ్లాక్ మనీ కావాలా? ఇస్తాను. కానీ రేపు సూర్యోదయం చూసే అదృష్టం నీకు దక్కదు అని కోపంతో రగిలిపోయాడు రుద్రప్రతాప్. ఆట ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంది. అలేఖ్య అక్కడ ప్రజల మద్దతుతో ఒక పోరాటం చేస్తుంటే రాఘవ్ ఇక్కడ రాజకీయ పునాదులు కదిలిస్తున్నాడు. రుద్రప్రతాప్ రాఘవ్ను చంపడానికి ఎలాంటి వ్యూహం పన్నబోతున్నాడు? రాఘవ్ ఈ షాడో లేజర్తో రుద్రప్రతాప్ ఆట ఎలా కట్టించబోతున్నాడు? ఢిల్లీ నగరం దట్టమైన పొగ మంచుతో కూరుకుపోయి ఉంది. అర్ధరాత్రి 3 గంటలు. హోంమంత్రి రుద్రప్రతాప్ బంగ్లాలో వాతావరణం నిశ్శబ్దంగా కానీ అత్యంత భయంకరంగా ఉంది.
తన తమ్ముడు రాజేశ్వర్ రెడ్డి పగిలిన ముక్కుతో నెత్తురోడుస్తూ తన ముందు నిలబడి ఉండడం చూసి రుద్రప్రతాప్ అహంకారం దెబ్బతింది. కేవలం ఒకే ఒక్కడు, ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ ఢిల్లీ నడి ఒడ్డున ఉన్న అత్యంత సురక్షితమైన తాజ్ హోటల్ వార్డులోకి చొరబడి తన 50,000 కోట్ల అవినీతి సామ్రాజ్యానికి సంబంధించిన షాడో లెజర్డ్ ఎత్తుకుపోవడం వాడికి నమ్మశక్యంగా లేదు. ఒక్కడు 15 ఏళ్లుగా నేను నిర్మించుకున్న ఈ కోటను ఒక్కడు కదిలించాడా అని అరుస్తూ చేతిలో ఉన్న ఖరీదైన సిగర్ను నేలకేసి కొట్టాడు రుద్రప్రతాప్. వెంటనే తన సీక్రెట్ ఫోన్ తీసి ఢిల్లీ అండర్ వరల్డ్ని ఎన్కౌంటర్లు చేయడంలో స్పెషలిస్ట్ అయిన ఏసీపీ రాథోడ్కు ఫోన్ చేశాడు. రాథోడ్, నాకు ఒక మనిషి తల కావాలి. వాడి పేరు రాఘవ్. ఇప్పుడు ఢిల్లీలోనే ఉన్నాడు. వాడి దగ్గర ఒక పెన్ డ్రైవ్ ఉంది. వాడు సూర్యోదయం చూసేలోపు వాడి శవం నా ముందు ఉండాలి. ఆ పెన్ డ్రైవ్ నా చేతికి రావాలి. వాడిని పట్టుకోవద్దు, కేవలం చంపేయ్. షూట్ ఎట్ సైట్ అని ఆదేశించాడు. రాథోడ్ తన ప్రత్యేక షాడో స్క్వాడ్తో రంగంలోకి దిగాడు. అది నల్లటి ఎస్యూవీ కార్లలో అత్యాధునిక ఆయుధాలతో రాఘవ్ను వేటాడడం మొదలుపెట్టారు. సీసీటీవీ కెమెరాల ద్వారా రాఘవ్ ప్రయాణిస్తున్న బెంచ్ కారును ట్రేస్ చేశారు. కానీ వాళ్లకు తెలియని విషయం ఏమిటంటే వాళ్ళు వేటాడుతోంది ఒక సాధారణ మనిషిని కాదు. 15 ఏళ్ల క్రితం ముంబై అండర్ వరల్డ్కే వణుకు పుట్టించిన మాస్టర్ మైండ్ని, సింహాన్ని దాని గుహలో కట్టడానికి వ్యూహం పన్నిన మహామేధావి. రాఘవ్ ఒక నిర్మానుషమైన హైవే మీద తన బెంచ్ కారును నడుపుతున్నాడు. పక్కన ఉన్న సీట్లో ఆ షాడో లెజర్డ్ ఉన్న పెన్ డ్రైవ్ ఉంది. ఆయన చెవిలో ఉన్న బ్లూటూత్ నుంచి ఆచార్య వాయిస్ వినిపిస్తుంది. రాఘవ్, రుద్రప్రతాప్ తన ప్రైవేట్ ఆర్మీని, పోలీసులను నీ వెనకకు వదిలాడు. దాదాపు 50 మంది ఏసీపీ రాథోడ్ నాయకత్వంలో నిన్ను చుట్టుముట్టడానికి వస్తున్నారు. నీ వెనక 3 కిలోమీటర్ల దూరంలో వాళ్ళ కార్లు ఉన్నాయి. జాగ్రత్త అన్నాడు ఆచార్య కంట్రోల్ రూమ్ నుంచి. రాఘవ్ పెదవులపై ఒక ప్రశాంతమైన చిరునవ్వు వికసించింది. ఆయనలో ఏమాత్రం కంగారు లేదు. ఆచార్య, వాళ్ళు నా కోసం రాకపోతేనే నాకు ఆశ్చర్యం వేస్తుంది. రుద్రప్రతాప్ అహంకారాన్ని నేను గాయపరిచాను. ఇప్పుడు వాడు రక్తం రుచి చూడాలనుకుంటున్నాడు. కానీ వాడికి తెలియదు, ఈ ఆటలో పావులు వాడవి కావచ్చు, కానీ చదరంగం బోర్డు నాది. ఢిల్లీ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్కి యాక్సెస్ తీసుకున్నావా అని అడిగాడు రాఘవ్. తీసుకున్నాను రాఘవ్. చెప్పినట్లుగానే నేను సిస్టంలోకి చొరబడ్డాను అన్నాడు ఆచార్య. అయితే ఆట మొదలుపెట్టు. నా కారు వెనక వాళ్ళు వస్తున్న రూట్లో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నీ రెడ్ పడేలా చెయ్యి. వాళ్ళు దాటుకొని వస్తుంటే స్ట్రీట్ లైట్స్ అన్నీ ఆఫ్ చెయ్యి. వాళ్లకు కళ్ళు మూసుకుపోయేలా చేద్దాం అన్నాడు రాఘవ్ కారు స్పీడ్ పెంచుతూ. వెంటనే రాథోడ్ కాన్వాయ్ వస్తున్న దారిలో అకస్మాత్తుగా స్ట్రీట్ లైట్స్ అన్నీ ఆగిపోయాయి. కారు హెడ్ లైట్స్ వెలుతురులో మాత్రమే వాళ్ళు ప్రయాణించాల్సి వస్తుంది. ప్రతి సిగ్నల్ దగ్గర వాళ్లకు అడ్డంకులు సృష్టించబడుతున్నాయి. ఆచార్య తన హ్యాంగింగ్ స్కిల్స్తో అండర్ పాస్ల దగ్గర ఉన్న వాటర్ స్ప్రింకిల్స్ ఆన్ చేశాడు. రోడ్డు అంతా నీళ్లతో నిండిపోయి కార్లు స్కిడ్ అయ్యే పరిస్థితి వచ్చింది. రాథోడ్కు కోపం నశాలానికి అంటింది. వాడెవర్రా బాబు మన సిస్టంతో ఆడుకుంటున్నాడు. వేగం పెంచండి, వాడి కారును గుద్దేయండి అని అరిచాడు. 2 కార్లు రాఘవ్ బెంచ్ కారుకు అతి సమీపంలోకి వచ్చాయి. తుపాకీలతో రాఘవ్ కారు టైర్ల మీద కాల్చడం మొదలుపెట్టారు. కానీ రాఘవ్ కార్ టైర్లు బుల్లెట్ ప్రూఫ్. రాఘవ్ తన కారును ఒక స్టీరింగ్ ట్రిక్తో 180 డిగ్రీలు తిప్పి రివర్స్లో డ్రైవ్ చేస్తూనే తన చేతిలో ఉన్న గన్తో వాళ్ళ కార్ల హెడ్ లైట్స్ మీద కాల్చాడు. చీకట్లో ఏం కనిపించక ఆ 2 కార్లు ఒకదానికొక్కటి గుద్దుకొని పల్టీలు కొట్టాయి. అదొక అద్భుతమైన యాక్షన్ సీన్. రాఘవ్ బలం కండల్లో కాదు, మెదడులో ఉందని ఆ రాత్రి ఢిల్లీ వీధులకు అర్థమైంది. మిగిలిన కార్లను గందరగోళానికి గురిచేసి తన కారును ఒక పాడుబడ్డ ఫ్యాక్టరీ గోడౌన్లోకి పోనిచ్చి దాచాడు రాఘవ్. ఉదయం 4 గంటలు. ఢిల్లీలో ఇంత విధ్వంసం జరుగుతుంటే అక్కడ 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కలెక్టర్ బంగ్లాలో అలేఖ్య నిద్రపోకుండా దేవుడి గదిలో కూర్చుని ఉంది. ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు, ఢిల్లీలో ప్రాణాలతో పోరాడుతున్న భర్తకు రక్షణ కల్పించమని ఆమె కన్నీళ్లతో ప్రార్థిస్తుంది. సస్పెన్షన్ బాధ కంటే తన భర్తకు ఏమవుతుందో అన్న భయం ఆమెను తుడిచేస్తుంది. అప్పుడే ఆమె ఫోన్ మోగింది. రాఘవ్ నెంబర్ చూడగానే ఆమె గుండె వేగం పెరిగింది. వణుకుతున్న చేతులతో ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో, ఏవండి, ఎలా ఉన్నారు? మీరు సేఫ్గా ఉన్నారా? నాకు చాలా భయంగా ఉంది అని ఏడుస్తూ అడిగింది అలేఖ్య. అవతల వైపు రాఘవ్ గొంతు ఎంతో ప్రశాంతంగా, వెచ్చగా వినిపించింది. అలేఖ్య, పిచ్చిదానా, ఏడవకు. నీ భర్త ఒక సాధారణ ప్రొఫెసర్ కాదని నీకు తెలుసు కదా. నిన్ను, మన బిడ్డను అనాథలను చేసి వెళ్లేంత పిరికి వాడిని కాదు నేను.
ఇక్కడ అంతా నా కంట్రోల్లోనే ఉంది. ఢిల్లీలో చలిగాలులు వీస్తున్నాయి కానీ నా గుండెల్లో మాత్రం నీ తలుపుల వెచ్చదనం ఉంది. నువ్వు భోజనం చేశావా, మందులు వేసుకున్నావా అని అడిగాడు రాఘవ్. ఆయన మాటల్లోని ప్రేమకు అలేఖ్య కన్నీళ్లు ఆగలేదు. ప్రాణాపాయంలో ఉండి కూడా తన భోజనం గురించి, తన మందుల గురించి అడుగుతున్న ఆ భర్తను తలుచుకొని ఆమె గుండె ఉప్పొంగింది. నా గురించి వదిలేయండి. మీరు లేకుండా నాకు ముద్ద దిగడం లేదు. నేను ఇక్కడ గిరిజనుల మద్దతుతో ఒక ఉద్యమం ప్రారంభించాను. వాళ్ళను నేను అడవిలోకి రానివ్వను. మీరెప్పుడు వస్తున్నారు? మిమ్మల్ని చూడాలని ఉందండి అంది ఆర్దుతగా. రాఘవ్ ఒక గాఢమైన నిట్టూర్పు విడిచాడు. ఇంకో 2 గంటలు అలేఖ్య. సూర్యుడు ఉదయించేలోపు నీ కలెక్టర్ కుర్చీ నీకు తిరిగి వస్తుంది. నా మీద ఉన్న కేసులన్నీ మాయమైపోతాయి. మన జోలికి రావాలంటే ఈ వ్యవస్థ వణికిపోయేలా చేసి వస్తాను. మన బిడ్డ కోసం ఈ తండ్రి వేసే ఈ పునాది ఎప్పటికీ నిలిచిపోతుంది. ధైర్యంగా ఉండు అని ఫోన్ కట్ చేశాడు. ఫోన్ కట్ చేసిన తర్వాత రాఘవ్ కళ్ళల్లో ఒక భయంకరమైన కసి కనిపించింది. ఆట ముగించడానికి సమయం ఆసన్నమైంది అనుకున్నాడు. ఉదయం 5 గంటలు. హోంమంత్రి రుద్రప్రతాప్ తన స్టడీ రూమ్లో కూర్చొని ఏసీపీ రాథోడ్ కోసం ఎదురుచూస్తున్నాడు. రాథోడ్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. ఏమైంది? వాడిని చంపేశానా లేదా అన్న టెన్షన్ రుద్రప్రతాప్ను తినేస్తుంది. అకస్మాత్తుగా ఆ స్టడీ రూమ్లోని లైట్లు అన్నీ ఆగిపోయాయి. పవర్ కట్ అయింది. రుద్రప్రతాప్కి భయం వేసింది. వాడి బంగ్లాకు 24 గంటలు పవర్ బ్యాకప్ ఉంటుంది. సెక్యూరిటీ సిస్టమ్స్ ఉంటాయి. అలాంటిది కరెంట్ ఎలా పోతుంది? గాడ్స్, అరే గాడ్స్ అని అరిచాడు రుద్రప్రతాప్. అప్పుడు చీకట్లో నుంచి ఒక గంభీరమైన వాయిస్ వినిపించింది. అరవకు రుద్రప్రతాప్. బయట ఉన్నన్ని Z+ కేటగిరీ సెక్యూరిటీ గార్డ్స్ అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. వాళ్ళు లేవడానికి ఇంకో 2 గంటలు పడుతుంది. లైట్ వెలిగింది. రుద్రప్రతాప్ ఎదురుగా ఉన్న సోఫాలో కాలు మీద కాలు వేసుకొని చేతిలో కాఫీ మగ్ పట్టుకొని దర్జాగా కూర్చొని ఉన్నాడు రాఘవ్. ఆయన సూట్ మీద కొద్దిగా దుమ్ము పడి ఉంది. కానీ ఆయన ముఖంలో అలసట లేదు. ఒక రాజు తన సింహాసనం మీద కూర్చున్నంత రాజసం ఆయన భంగిమలో ఉంది. రుద్రప్రతాప్ భయంతో వణికిపోయాడు. 100 మంది పోలీసుల కళ్ళుగప్పి ఢిల్లీ పోలీసులను ముప్పతిప్పలు పెట్టి నేరుగా దేశ హోంమంత్రి బంగ్లాలోకి ఎవ్వరికీ తెలియకుండా చొరబడ్డాడంటే ఎదురుగా ఉన్నది మనిషి కాదు, ఒక అద్భుతమైన శక్తి అని వాడికి అర్థమైంది. ఎవర్రా నువ్వు? నా ఇంట్లోకి ఎలా వచ్చావు? నా గార్డ్స్కు ఏం చేశావు అని వణికిపోతున్న స్వరంతో అడిగాడు రుద్రప్రతాప్. రాఘవ్ నెమ్మదిగా కాఫీ సిప్ చేస్తూ అన్నాడు. నేను ఎవరో నీకు అప్పుడే మర్చిపోయే రోగం రాలేదు కదా హోమ్ మినిస్టర్ గారు. నా భార్య అలేఖ్య మీద సస్పెండ్ వేటు వేశావు. నా మీద మాస్ మర్డర్ కేసులు పెట్టావు. కిరాయి హంతకులను పంపి నా గర్భవతి అయిన భార్యను చంపాలని చూశావు. నేనే అలేఖ్య భర్తను, ప్రొఫెసర్ రాఘవ్ను. నువ్వు పంపిన రాథోడ్ గాడి కార్లన్నీ పాత ఇనుప దుకాణంలో అమ్ముకోవడానికి రెడీగా ఉన్నాయి. ఇక నీ వంతు వచ్చింది. రుద్రప్రతాప్ నెమ్మదిగా టేబుల్ డ్రాయర్ వైపు చెయ్యి పోనిచ్చాడు. అందులో ఉన్న తన పర్సనల్ గన్ తీయడానికి. రాఘవ్ నవ్వుతూ, ఆ డ్రాయర్లో గన్ లేదు రుద్రప్రతాప్. ఇదిగో నా జేబులో ఉంది అంటూ గన్ తీసి టేబుల్ మీద పెట్టాడు. రుద్రప్రతాప్కు చెమటలు పట్టాయి. వాడి అహంకారం మొత్తం పటాపంచలైపోయింది. ఏం కావాలి నీకు? నా షాడో లెజర్డ్ పెన్ డ్రైవ్ నీ దగ్గరే ఉంది కదా. ఆ బ్లాక్ మనీలో సగం నీకు ఇచ్చేస్తాను. నన్ను వదిలేయ్ అని బేరానికి దిగాడు రుద్రప్రతాప్. రాఘవ్ ఒక్కసారిగా లేచి వెళ్ళి రుద్రప్రతాప్ కాలర్ పట్టుకొని వాడిని గాల్లోకి లేపాడు. రాఘవ్ కళ్ళల్లోని క్రోధానికి రుద్రప్రతాప్ గుండె ఆగినంత పనయింది. డబ్బులు నీ అకౌంట్లో ఉన్న 1,00,000 కోట్ల నల్లధనం నా కాలి చెప్పుతో సమానం రా. నేను అడిగేది ప్రాణం, నా భార్య ఆత్మగౌరవం. ఆ పెన్ డ్రైవ్ నేను ఎక్కడ దాచానో తెలుసా? దాని ఒక డెడ్ మ్యాన్ స్విచ్ కనెక్ట్ చేశాను. నా గుండె చప్పుడు ఆగిపోయినా లేదా నేను ప్రతి గంటకోసారి పాస్వర్డ్ ఎంటర్ చేయకపోయినా ఆ పెన్ డ్రైవ్లో ఉన్న నీ అవినీతి బండారం, ఇంటర్నేషనల్ టెర్రరిస్టులతో నువ్వు చేసిన చీకటి వ్యాపారాల చిట్టు ఆటోమేటిక్గా సుప్రీంకోర్టు చీఫ్ జడ్జికి, ఇంటర్పోల్కి, 100 న్యూస్ ఛానల్స్కి మెయిల్ వెళ్ళిపోతుంది. ఒక్క సెకండ్లో నీ రాజకీయ జీవితం భస్మమైపోతుంది. నీకు ఉరిశిక్ష పడడం ఖాయం అని గర్జించాడు రాఘవ్. రుద్రప్రతాప్ కళ్ళల్లో ఇప్పుడు నిజమైన మరణ భయం కనిపించింది. తాను పెట్టుకుంది ఒక సాధారణ ప్రొఫెసర్తో కాదని, వ్యవస్థను శాసించగల ఒక మాస్టర్ మైండ్తో అని పూర్తిగా అర్థమైపోయింది. నన్ను చంపొద్దు రాఘవ్. నువ్వు ఏం చెబితే అది చేస్తాను ప్లీజ్ అని చేతులు జోడించాడు ఆ దేశ హోంమంత్రి. రాఘవ్ వాడిని కిందకు విసిరేసి తన జేబులో నుంచి పెన్ తీసి రుద్రప్రతాప్ ముందు పెట్టాడు. మొదటి పని, ఇప్పుడే సీఎంకి ఫోన్ చెయ్యి. అలేఖ్య మీద వేసిన సస్పెండ్ ఆర్డర్ క్యాన్సిల్ అవ్వాలి.
ఆమె క్యారెక్టర్ మీద పడ్డ మరకను తుడుపుతూ గిరిజనులను రక్షించినందుకు ఆమెకు రాష్ట్రపతి అవార్డు కోసం రికమెండ్ చేస్తూ లెటర్ వెళ్ళాలి. రెండో పని, నా మీద ఉన్న కేస్ వారెంట్స్ వెనక్కి తీసుకో. మూడో పని, ఆ గిరిజన అటవీ భూముల్లో మైనింగ్ ప్రాజెక్టును శాశ్వతంగా రద్దు చేస్తూ కేంద్రం నుంచి ఆర్డినెన్స్ పాస్ అవ్వాలి. నీకు 5 నిమిషాల సమయం ఇస్తున్నాను. ఈ పనులు జరగకపోతే 6వ నిమిషం ఢిల్లీ మీడియాలో బ్రేకింగ్ న్యూస్, నీ అవినీతి చిట్టాయే అని ఆర్డర్ వేశాడు రాఘవ్. రుద్రప్రతాప్ చేతులు వణుకుతున్నాయి. ఏ సీఎంకి ఫోన్ చేసి తన అధికారాన్ని ఉపయోగించి అలేఖ్యను సస్పెండ్ చేయించాడో ఇప్పుడు అదే సీఎంకి ఫోన్ చేసి బతిమలాడుతున్నాడు. హలో సీఎం గారు, అర్జెంటుగా నిన్న నేను చెప్పిన ఆర్డర్స్ రివర్స్ చేయండి. అలేఖ్య గారి సస్పెన్షన్ రద్దు చేయండి. ఆ రాఘవ్ మీద ఉన్న కేసులు విత్డ్రా చేసుకోండి. ఆ మైనింగ్ ప్రాజెక్ట్ క్యాన్సల్ అని అఫీషియల్ ప్రెస్ నోట్ ఇప్పుడే రిలీజ్ చేయండి అని అరిచాడు రుద్రప్రతాప్. అవతల వైపు సీఎంకి నిద్రమత్తు వదిలిపోయింది. నిన్నటి దాకా ఒక మాట, ఇప్పుడు ఒక మాట చెబుతున్న హోంమంత్రిని చూసి ఆశ్చర్యపోయాడు. కానీ ఆర్డర్స్ ఫాలో అయ్యాడు. రాఘవ్ చిరునవ్వు నవ్వుతూ తన ఫోన్ తీసుకున్నాడు. గుడ్ బాయ్, నేను ప్రతి నెల ఒక కోడ్ ఎంటర్ చేస్తూ ఉంటాను. నువ్వు నా జోలికి, నా కుటుంబం జోలికి రానంత వరకు నీ పరువు భద్రంగా ఉంటుంది. ఏ రోజు నా భార్య కంటి వెంట నీ వల్ల ఒక్క కన్నీటి బొట్టు వచ్చినా మరుసటి రోజు నువ్వు తీహార్ జైల్లో ఉరికంబాన్ని చూసుకుంటావు అని హెచ్చరించి అల్పాహారం టేబుల్ మీద ఉన్న ఒక ఆపిల్ తీసుకొని కొరుక్కుంటూ దర్జాగా ఆ హోంమంత్రి బంగ్లా నుంచి బయటకు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. రుద్రప్రతాప్ కుర్చీలో కుప్పకూలిపోయాడు. తన అధికారం, డబ్బు, ప్రైవేట్ ఆర్మీ అన్నీ ఒకడి బుద్ధిబలం ముందు మోకరిల్లాయి. మరుసటి రోజు ఉదయం 10 గంటలు జిల్లా కలెక్టర్ ముందు వేలాది మంది గిరిజనులు ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. కేంద్రం మైనింగ్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసిందని, అలేఖ్య గారి సస్పెన్షన్ రద్దు అయిందని వార్త దవాళాలంతా వ్యాపించింది. అలేఖ్యను తిరిగి కలెక్టర్ కుర్చీలో కూర్చోపెట్టడానికి సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లాకు వచ్చారు. ఎస్పీ విక్రమ్ గర్వంగా సెల్యూట్ చేస్తూ నిలబడ్డాడు. కానీ అలేఖ్య కళ్ళు మాత్రం గేటు వైపు చూస్తున్నాయి. తన కోసం, తన కడుపులో ఉన్న బిడ్డ కోసం ఢిల్లీకి వెళ్ళి మృత్యువుతో పోరాడి విజేతగా తిరిగి వస్తున్న తన భర్త కోసం ఆమె ప్రాణాలు పరితపిస్తున్నాయి. అప్పుడే ఒక నల్లటి కారు వచ్చి ఆగింది. అందులో నుంచి రాఘవ్ దిగాడు. ఆయన ముఖంలో అంతులేని ప్రశాంతత, పెదవులపై అదే పాత చిరునవ్వు. రాఘవ్ను చూడగానే అలేఖ్య తన ప్రోటోకాల్ను, కలెక్టర్ హోదాను, అక్కడ ఉన్న వందలాది మంది ప్రజలను మరచిపోయి ఒక చిన్న పిల్లను తండ్రి కౌగిలించుకోవడానికి పరిగెత్తుకు వెళ్ళినట్లుగా వెళ్ళి రాఘవ్ గుండెల మీద పడి గట్టిగా ఏడ్చేసింది. ప్రజలందరూ ఆ దృశ్యాన్ని చూసి చప్పట్లు కొట్టారు. పూల వర్షం కురిపించారు. రాఘవ్ ఆమెను హత్తుకొని ఆమె కన్నీళ్లను తుడుస్తూ అన్నాడు, ఇక ఏడుపులు లేవు కలెక్టర్ గారు. ఈ గురువు తన భార్యను గెలిపించుకున్నాడు. వ్యవస్థను శాసించే వాళ్ళు ఢిల్లీలో ఉండవచ్చు, కానీ నా ప్రపంచాన్ని శాసించే రాణి నా చేతుల్లో ఉంది. నా బిడ్డ కోసం నేను నిర్మించిన ఈ సురక్షిత కోటను ఇక ఏ శక్తి బద్దలు కొట్టలేదు. పద, నీ కుర్చీ నీ కోసం ఎదురు చూస్తుంది. అలేఖ్య గర్వంగా రాఘవ్ చేతిని పట్టుకొని తలెత్తుకొని కలెక్టరేట్లోకి అడుగుపెట్టింది. ఒక భర్తగా రాఘవ్ తన బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చాడు. కానీ ఈ కథ ఇక్కడితో ముగియలేదు. వ్యవస్థాపరితమైన శత్రువులను రాఘవ్ దెబ్బ కొట్టాడు సరే, కానీ జైల్లో ఉన్న జగన్నాథ్ కళలో ఇంకా పగ చల్లారలేదు. రాఘవ్ చేతిలో పరాభవం పొందిన రుద్రప్రతాప్ సైలెంట్గా ఉంటాడా, లేక రాఘవ్ వేసిన చెక్మెంట్కు కౌంటర్గా పాతాళం నుంచి ఇంకో రాక్షసుడిని రంగంలోకి దించుతాడా? రాఘవ్, అలేఖ్యల ప్రశాంత జీవితంలోకి రాబోతున్న ఆఖరి తుఫాను ఏమిటి? ఢిల్లీ సామ్రాజ్యాన్ని గడగడలాడించి కేంద్ర హోంమంత్రి రుద్రప్రతాప్ అహంకారాన్ని తన పాదాల కింద తొక్కిపెట్టి వచ్చిన రాఘవ్ ఇప్పుడు తిరిగి తన పాత జీవితంలోకి అడుగుపెట్టాడు. కానీ ఈసారి ఆయన కేవలం ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ మాత్రమే కాదు, తన భార్య అలేఖ్య పాలిట ఒక అదృశ్య కవచం. జిల్లా ప్రజల దృష్టిలో ఆయనొక హీరో. అలేఖ్య సస్పెన్షన్ రద్దు కావడంతో జిల్లా మొత్తం పండగ వాతావరణం నెలకొంది. గిరిజన అటవీ భూముల్లో మైనింగ్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడంతో అలేఖ్య మీద ప్రజల్లో ఉన్న నమ్మకం 100 రెట్లు పెరిగింది. ఆమె తిరిగి విధుల్లో చేరిన రోజు నుంచి అవినీతి అధికారుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఆదివారం ఉదయం కలెక్టర్ బంగ్లా లాన్లో అలేఖ్య కూర్చుని ఉంది. ఆమె ప్రెగ్నెన్సీ 5వ నెలలోకి అడుగుపెట్టింది. ఆమె కడుపు కొద్దిగా ముందుకు వచ్చింది. ఒక చేత్తో తన కడుపును నిమురుకుంటూ మరో చేత్తో చిన్నపిల్లల బట్టల క్యాట్లాగ్ చూస్తూ మురిసిపోతుంది అలేఖ్య. రాఘవ్ ఒక కప్పులో వేడి వేడి బాదం పాలు తీసుకుని ఆమె దగ్గరికి వచ్చాడు. ఆమె పక్కన కూర్చుని పాలు ఆమె చేతికి ఇచ్చాడు.
ఏవండి చూడండి ఈ చిన్న చిన్న డ్రెస్సులు ఎంత బాగున్నాయో కదా! మనకు బాబు పుడతాడా? పాప పుడుతుందా? నాకైతే అచ్చం మీలాగా ప్రశాంతంగా అందరిని అర్థం చేసుకునే ఒక పాప కావాలని ఉంది అంటూ ఎంతో ఆనందంగా అడిగింది అలేఖ్య. రాఘవ్ చిరునవ్వు నవ్వి ఆమె భుజాన్ని తన వైపుకు లాక్కున్నాడు. బాబు అయినా పాప అయినా వాళ్ళలో నీ ధైర్యం, నీ నిజాయితీ ఉండాలి అలేఖ్య. నేను చీకటితో యుద్ధం చేసిన వాడిని, కానీ నువ్వు వెలుగు కోసం పోరాడేదానివి. మన బిడ్డ ఈ సమాజానికి ఒక వెలుగులా మారాలి. ఇక ఈ డ్రెస్సులంటావా? నువ్వు ఏవి సెలెక్ట్ చేస్తే అవి తెప్పిద్దాం అన్నాడు ఆమె నుదుటి మీద ముద్దు పెడుతూ. అలేఖ్య ఆయన గుండెల మీద తల ఆంచి, మీరు నా పక్కన ఉంటే నాకు ఈ ప్రపంచంలో దేనికి భయం లేదండి. ఆ ఢిల్లీ మంత్రి రుద్రప్రతాప్ ఇక మన జోలికి రాడు కదా! మన జీవితం ఇక ఇలాగే ప్రశాంతంగా ఉంటుందని నాకు మాట ఇవ్వండి అని అడిగింది. రాఘవ్ ఆమెకు మాట ఇచ్చాడు, కానీ ఆయన మనసులో మాత్రం ఒకటే ఆలోచన మెదులుతుంది. గాయపడిన పాము ఎప్పుడూ సైలెంట్గా ఉండదు. రుద్రప్రతాప్ తన పరువు తీసిన వాడిని అంత సులభంగా వదిలిపెట్టాడు. ఆ డెడ్ మ్యాన్ స్విచ్ ఉండడం వల్ల నేరుగా దాడి చేయలేడు, కానీ ఖచ్చితంగా వేరే మార్గం వెతుకుతాడు. ఈ విషయం రాఘవ్కు బాగా తెలుసు. అందుకే బంగ్లా చుట్టూ తన పాత నెట్వర్క్ ద్వారా అదృశ్యమైన సెక్యూరిటీ వలయాన్ని ఏర్పాటు చేశాడు. ఇక్కడ కలెక్టర్ బంగ్లాలో ప్రశాంతత ఉంటే, ఢిల్లీలోని హోంమంత్రి బంగ్లాలో మాత్రం అగ్నిపర్వతం బద్దలవుతుంది. రుద్రప్రతాప్ 2 రోజులుగా నిద్రపోలేదు. ఆయన కళ్ళ కింద నల్లటి వలయాలు వచ్చాయి. ఒక కేంద్ర మంత్రిగా దేశాన్ని శాసించే తాను ఒక సామాన్య ప్రొఫెసర్ పెట్టిన కండిషన్స్కి తొలగాల్సి రావడం వాడిని నిలువునా దహించి వేస్తుంది. వాడి ల్యాప్టాప్ స్క్రీన్ మీద ఒక చిన్న టైమర్ ఆన్ అవుతుంది. ఆ టైమర్ ప్రతి 24 గంటలకు రీసెట్ అవుతుంది. రాఘవ్ బతికి ఉండి తన పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే అది రీసెట్ అవుతుంది. ఒకవేళ రాఘవ్ చనిపోయినా, పాస్వర్డ్ వేయకపోయినా ఆ టైమర్ జీరోకి చేరుకొని రుద్రప్రతాప్ బ్లాక్ మనీ, హవాలా లావాదేవీలన్నీ నేరుగా సుప్రీంకోర్టుకు, మీడియాకు వెళ్ళిపోతాయి. తన రాజకీయ జీవితం, ప్రాణాలు ఒకరి చేతిలో బందీ అయ్యాయన్న నిజం వాడిని పిచ్చోడ్ని చేస్తుంది. రాజేశ్వర్ రెడ్డి గదిలోకి వచ్చాడు. వాడి ముక్కుకు ఇంకా బ్యాండేజ్ కట్టి ఉంది. అన్నా, ఈ టెన్షన్ నేను భరించలేకపోతున్నాను. వాడు అడిగినట్లే అలేఖ్యను మళ్ళీ కలెక్టర్ను చేశాం. మైనింగ్ ఆపేశాం. ఇక వాడిని వదిలేద్దామన్నా, వాడి జోలికి వెళితే మన సామ్రాజ్యం కూలిపోతుంది అన్నాడు భయంగా. రుద్రప్రతాప్ కోపంతో టేబుల్ మీద ఉన్న గ్లాస్ పగలగొట్టాడు. వదిలేయాలా? ఒక ఆడదాని చీర కొంగు చాటున దాక్కొని వాడు నన్ను బెదిరిస్తుంటే నేను వదిలేయాలా రాజేశ్వర్? వాడి చేతిలో ఉన్నది డెడ్ మ్యాన్ స్విచ్ మాత్రమే కాదు, నా పరువు. వాడిని నేను నేరుగా చంపలేను. వాడు చనిపోతే సిస్టమ్ ఆటోమేటిక్గా ఫైల్స్ పంపుతుంది. దాన్ని ఆపాలి అంటే ఆ స్విచ్ ఎక్కడ ఉంటుందో వాడి నోటితోనే చెప్పించాలి. వాడి గుండెలు చీల్చి ఆ డేటాను నాశనం చేయాలి. దానికి రాష్ట్ర పోలీసులను, నా ప్రైవేట్ ఆర్మీని నేను వాడలేను. మరి ఇంకెవరిని వాడతామన్నా అడిగాడు రాజేశ్వర్. రుద్రప్రతాప్ కళ్ళల్లో క్రూరమైన మెరుపు కనిపించింది. రాఘవ్ని వాడి పద్ధతిలోనే కొట్టాలి. ఆ జిల్లాలో వాడికి ఒక పాత శత్రువు ఉన్నాడు. ఇప్పుడు వాడు సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ఎమ్మెల్యే జగన్నాథ్. వాడిని కలవడానికి వెళ్ళు. వాడి దగ్గర ఏదైనా ప్లాన్ ఉందేమో కనుక్కో. మనకు రాఘవ్ బతికుండగానే వాడి సామ్రాజ్యాన్ని కూల్చే బ్రహ్మాస్త్రం కావాలి. అదే రోజు సాయంత్రం రాష్ట్ర సెంట్రల్ జైలు. జగన్నాథ్ ఒక వీఐపీ సెల్లో ఉన్నాడు. కానీ వాడి ముఖంలో మునుపటి రాజకీయ రాజసం లేదు. కేవలం ఒక మృగం తాలూకు కసి మాత్రమే ఉంది. తన కొడుకును కోల్పోయి, తన పదవిని కోల్పోయి, రాఘవ్ చేతిలో దెబ్బతిన్న జగన్నాథ్ పగతో రగిలిపోతున్నాడు. రోజు జైల్లో పిచ్చివాడిలా వ్యాయామం చేస్తూ తన కండలు పెంచుకుంటున్నాడు. రాజేశ్వర్ రెడ్డి సీక్రెట్గా జైలు ద్వారా ఆ సెల్లోకి వెళ్ళాడు. జగన్నాథ్ రాజేశ్వర్ని చూడగానే వెటకారంగా నవ్వాడు. ఏంటి రాజేశ్వర్, మీ హోంమంత్రి గారి పరువును ఆ ప్రొఫెసర్ నడి బజార్లో నిలబెట్టి తీశాడట కదా! ఢిల్లీ దాకా వెళ్ళి మీ వాడిని బద్దలు కొట్టాడని విన్నాను. నా కొడుకుని వాడు కొట్టినప్పుడు మీరంతా చోద్యం చూశారు. ఇప్పుడు ఆ దెబ్బేంటో మీకు రుచి తెలిసొచ్చిందా అని ఎగతాళి చేశాడు జగన్నాథ్. రాజేశ్వర్ పళ్ళు కొరుకుతూ, గతాన్ని తవ్వుకోవడానికి నేను రాలేదు జగన్నాథ్. మా అన్న రుద్రప్రతాప్కి ఒక ప్లాన్ కావాలి. ఆ రాఘవ్ గాడి దగ్గర ఉన్న ఆధారాలు నాశనం చేయాలి. వాడిని సర్వనాశనం చేయాలి. కానీ ఆ ప్లాన్ మా అన్నకు సంబంధం లేకుండా జరగాలి. నీకు ఏమైనా ఐడియా ఉందా అని అడిగాడు. జగన్నాథ్ పెద్దగా నవ్వాడు. మీరు ఇంకా ఆ రాఘవ్ని ఒక ప్రొఫెసర్ అనుకుంటున్నారు కదూ? అది మీ మూర్ఖత్వం. వాడు యూనివర్సిటీలో పాఠాలు చెప్పే పంతులు కాదు. ముంబై అండర్ వరల్డ్కే పాఠాలు నేర్పించే మాస్టర్ మైండ్.
వాడిని చట్టంతో కొట్టలేరు, కుట్రలతో కొట్టలేరు. వాడిని కొట్టాలంటే చట్టం, న్యాయం, భయం అన్న పదాలే తెలియని ఒక మృగం కావాలి. ఒక పిచ్చి కుక్క కావాలి. రాజేశ్వర్ ఆశ్చర్యపోయాడు. అలాంటి వాడు ఎవడున్నాడు? జగన్నాథ్ గంభీరంగా 15 ఏళ్ల క్రితం ముంబైలో రాఘవ్ ఒకడి సామ్రాజ్యాన్ని నాశనం చేశాడు. ఆ గొడవలోనే రాఘవ్ మొదటి భార్య నందిని చనిపోయింది. ఆ రోజు రాఘవ్ చేతిలో చనిపోయాడనుకున్న ఆ రాక్షసుడు ఇంకా బతికే ఉన్నాడు. వాడి పేరు భైరవ్. వాడు మనిషి కాదు, ఒక సైకో. ప్రాణాలు తీయడం వాడికో ఆట. అప్పట్లో రాఘవ్ దెబ్బకు సగం ముఖం కాలిపోయి ఒక కన్ను పోగొట్టుకుని ఇరాన్ బార్డర్లో ఒక ఇంటర్నేషనల్ మాఫియా దగ్గర కిరాయి హంతకుడిగా బతుకుతున్నాడు. వాడికి రాఘవ్ అంటే కసి. రాఘవ్ ఎక్కడ ఉన్నాడో, వాడికి రెండో పెళ్లి అయిందని వాడికి తెలిస్తే చాలు, ఇండియాకు వచ్చి ఆ కలెక్టర్ని, రాఘవ్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. రాజేశ్వర్కి భయంతో పాటు ఆశ చిగురించింది. కానీ ఆ భైరవ్ని ఇక్కడికి ఎలా తీసుకురావాలి? వాడి మీద రెడ్ కార్నర్ నోటీసులు ఉంటాయి కదా. అందుకే మీ అన్న హోమ్ మినిస్టర్ పవర్ వాడమంటున్నాను. వాడికి సీక్రెట్గా ఫేక్ పాస్వర్డ్ క్లియరెన్స్ ఇచ్చి జిల్లాలోకి దించండి. భైరవ్కి డెడ్ మ్యాన్ స్విచ్లు, బ్లాక్ మనీలతో పనిలేదు. వాడికి కావాల్సింది రాఘవ్ రక్తం. వాడు రాఘవ్ భార్య అలేఖ్యను టార్గెట్ చేస్తే రాఘవ్ కాన్సంట్రేషన్ దెబ్బతింటుంది. అప్పుడు మీరు ఆ స్విచ్ ఎక్కడ ఉంటుందో ఈజీగా కనిపెట్టవచ్చు అని తన పర్ఫెక్ట్ ప్లాన్ చెప్పాడు జగన్నాథ్. 2 రోజులు గడిచాయి. కలెక్టర్ బంగ్లాలో రాఘవ్ తన స్టడీ రూమ్లో కూర్చొని విద్యార్థుల థీసిస్ పేపర్లు కరెక్షన్ చేస్తున్నాడు. ఒకవైపు అలేఖ్య ల్యాప్టాప్లో ప్రభుత్వ ఫైల్స్ చూసుకుంటుంది. అకస్మాత్తుగా రాఘవ్ టేబుల్ మీద ఉన్న ఒక పాత శాటిలైట్ ఫోన్ మోగింది. అది ఆచార్య నుంచి వస్తున్న కాల్. అలేఖ్య అది గమనించింది. ఎవరండి ఆ ఫోన్ చేస్తున్నది? అదెప్పుడు మోగలేదు అని అడిగింది అలేఖ్య. నా పాత స్నేహితుడు ఒకడు అలేఖ్య. వస్తున్నాను అని చెప్పి రాఘవ్ ఫోన్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళాడు. ఫోన్ లిఫ్ట్ చేశాడు. చెప్పు ఆచార్య, ఢిల్లీలో వాతావరణం ఎలా ఉంది అని అడిగాడు రాఘవ్. అవతల వైపు ఆచార్య గొంతులో ఎప్పుడూ లేని ఒక భయం, వణుకు కనిపిస్తుంది. రాఘవ్, పరిస్థితి చెయ్యి దాటిపోతుంది. నువ్వు రుద్రప్రతాప్కి వేసిన చెక్మెంట్ వాడికి పని చేసింది. వాడు నేరుగా నీ మీదకు రావడం లేదు. కానీ నిన్న రాత్రి మన హోమ్ మినిస్టర్ నుంచి ఒక హై సెక్యూరిటీ ఫేక్ పాస్వర్డ్స్ ఇరాన్కు ఇష్యూ అయ్యింది. ఆ డాక్యుమెంట్స్ను నేను హ్యాక్ చేసి చూశాను. ఆ పాస్వర్డ్ ఎవరిదో కాదు. దాన్ని వాడుకొని నిన్న రాత్రి ఒక ప్రైవేట్ జెట్లో ఇండియాలో ల్యాండ్ అయిన వ్యక్తి ఎవరో కాదు. రాఘవ్ గుండె ఒక్క క్షణం ఆగిపోయింది. ఎవరు ఆచార్య? భైరవ్. 15 ఏళ్ల క్రితం నందిని చావుకు కారణమైన ఆ రాక్షసుడు ఇంకా బతికే ఉన్నాడు రాఘవ్. హోం మంత్రి రుద్రప్రతాప్ వాడిని రంగంలోకి దించాడు. భైరవ్ టార్గెట్ నువ్వు కాదు, నీ బలహీనత. వాడు నేరుగా అలేఖ్య మీదకు వస్తున్నాడు. ఒకప్పుడు నందినిని బలి తీసుకున్న వాడు ఇప్పుడు నీ రెండో భార్యను, నీ బిడ్డను టార్గెట్ చేశాడు. వాడిని ఆపడం ఎవ్వరి వల్ల కాదు. జాగ్రత్త రాఘవ్ అని చెప్పి ఫోన్ కట్ చేశాడు ఆచార్య. రాఘవ్ చేతిలో ఫోన్ అలాగే ఉండిపోయింది. 15 ఏళ్ల క్రితం తన కళ్ళ ముందు నెత్తురోడుతో ప్రాణాలు విడిచిన తన మొదటి భార్య నందిని రూపం ఒక్కసారిగా కళ్ళ ముందు మెదిలింది. ఆనాటి అగ్ని ప్రమాదం, ఆ భైరవ రాక్షస నవ్వు అన్నీ గుర్తొచ్చాయి. రాఘవ్ కళ్ళు ఎర్రబడ్డాయి. ఆయన చేతిలో ఉన్న ఫోన్ని గట్టిగా పిడికిలతో నొక్కాడు. ఆయనలో ఇప్పటి వరకు నిద్రపోతున్న ఒక భయంకరమైన రాక్షసుడు మేల్కొన్నాడు. ఇది కేవలం ఒక రాజకీయ నాయకుడితో చేసే యుద్ధం కాదు. ఇది తన జీవితాన్ని ఒకసారి నాశనం చేసిన గతం మీద పోరాటం. బాల్కనీలో నుంచి గదిలోకి వచ్చిన రాఘవ్ అలెక్య ఫైల్స్ చూస్తూ ఆయన వైపు చూసి నవ్వింది. ఏమైందండి ముఖం అలా పెట్టుకున్నారు అని అడిగింది. రాఘవ్ తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె తల నిమిరాడు. ఏం లేదు అలెక్య, రేపటి నుంచి నువ్వు కలెక్టరేట్కి వెళ్ళొద్దు. ఇంట్లోనే ఉండి పని చేసుకో. ఎస్పీ విక్రమ్కి ఫోన్ చేసి మన బంగ్లా చుట్టూ సెక్యూరిటీ పెంచమని చెబుతాను అన్నాడు. అలేఖ్య ఆశ్చర్యంగా, మళ్ళీ ఏమైందండి? రుద్రప్రతాప్ మళ్ళీ ఏదైనా కుట్ర చేస్తున్నాడా? మీరు భయపడుతున్నారా అని అడిగింది. రాఘవ్ ఆమె కళ్ళలోకి చూస్తూ ఎంతో తీవ్రంగా అన్నాడు. నేను భయపడేది రుద్రప్రతాప్ని చూసి కాదు అలేఖ్య, నా లోపల ఉన్న రాక్షసుని చూసి. రుద్రప్రతాప్ ఒక పొరపాటు చేశాడు. నా గతాన్ని మళ్ళీ తవ్వి తీశాడు. నా జీవితంలో ఒకసారి నా ప్రాణాన్ని కోల్పోయాను. కానీ రెండోసారి ఆ తప్పు జరగనివ్వను. ఈసారి జరగబోయేది యుద్ధం కాదు, విలయం. ఎవరొచ్చినా నా గుమ్మం దాటి నీ వరకు రాలేరు. ఇది నా మాట. అదే రోజు అర్ధరాత్రి జిల్లా సరిహద్దుల్లో ఒక పాడుబడ్డ ఫ్యాక్టరీ. అక్కడ 10 మంది సాయుధులైన కిరాయి రౌడీలు కాపలా ఉన్నారు. ఒక నల్లటి ఎస్యూవీ వచ్చి ఆగింది. అందులో నుంచి ఒక భారీ
కాయుడు దిగాడు 7 అడుగుల ఎత్తు. ఇనుము లాంటి కండలు. వాడి ముఖం సగం కాలిపోయి వికృతంగా ఉంది. ఒక కంటికి నల్లటి ప్యాచ్ ఉంది. వాడే భైరవ్. వాడి చేతిలో ఒక పదునైన భారీ వేట కొడవలి ఉంది. వాడిని రిసీవ్ చేసుకోవడానికి జగన్నాథ్ మనుషులు అక్కడ ఎదురు చూస్తున్నారు. ఒకడు ముందుకు వచ్చి, భైరవ్ బాయ్, మీకు కావలసిన ఆయుధాలు, అలేఖ్య బంగ్లా మ్యాప్ అన్నీ రెడీగా ఉన్నాయి అని ఒక ఫైల్ ఇచ్చాడు. భైరవ్ ఆ ఫైల్ తీసుకొని అందులో ఉన్న అలేఖ్య ఫోటోను తీశాడు. ఆ ఫోటోను చూసి ఒక క్రూరమైన నవ్వు నవ్వాడు. రాఘవ్, మాస్టర్ మైండ్. 15 ఏళ్ల క్రితం నా ముఖాన్ని కాల్చి నా సామ్రాజ్యాన్ని నాశనం చేశావు. నీ భార్యను చంపినందుకు నన్ను మృత్యువు అంచుల దాకా తీసుకెళ్ళావు. కానీ నేను తిరిగి వచ్చాన్రా. ఆ రోజు నీ మొదటి భార్య చావు చూసి సన్యాసిలా మారిపోయావు కదా. ఈరోజు నీ రెండో భార్యను, నీ బిడ్డను నీ కళ్ళ ముందే ముక్కలు ముక్కలుగా నరుకుతాను. నీ వంశం అంతా నా చేతుల్లోనే రాసిపెట్టి ఉంది అని గర్జించాడు భైరవ్. వాడి అరుపుకు ఆ ఫ్యాక్టరీ గోడలు కూడా వణికిపోయాయి. వాడి కళ్ళల్లో కేవలం రక్తం చూడాలన్న దాహం మాత్రమే ఉంది. వాడికి వెనక రాజకీయ అండ ఉంది. రాష్ట్ర పోలీసు వ్యవస్థకు కళ్ళు కప్పేలా రుద్రప్రతాప్ అన్ని ఏర్పాట్లు చేశాడు. మరుసటి రోజు ఉదయం రాఘవ్ తన స్టడీ రూమ్లో ఒక పెద్ద బోర్డు ముందు నిలబడి ఉన్నాడు. దాని మీద కలెక్టర్ బంగ్లా బ్లూ ప్రింట్, దాని చుట్టూ ఉన్న రోడ్లు, అటవీ ప్రాంతం మ్యాప్స్ ఉన్నాయి. ఆయన మెదడు ఒక సూపర్ కంప్యూటర్లా పనిచేస్తుంది. ఎస్పీ విక్రమ్ సీక్రెట్గా వెనక తలుపు గుండా బంగ్లాలోకి వచ్చాడు. విక్రమ్ ముఖం సీరియస్గా ఉంది. సార్, మీరు చెప్పినట్లే ఎంక్వైరీ చేశాను. ఢిల్లీ నుంచి ఏవో సీక్రెట్ ఆర్డర్స్ వచ్చాయి. కలెక్టర్ బంగ్లా దగ్గర ఉన్న పోలీస్ సెక్యూరిటీని సగానికి తగ్గించమని డీజీపీ ఆఫీస్ నుంచి ఒత్తిడి వస్తుంది. ఏదో పెద్ద కుట్ర జరుగుతుంది సార్ అని చెప్పాడు విక్రమ్. రాఘవ్ నవ్వి, అది కుట్ర కాదు విక్రమ్, ఒక రాక్షసుడి ఎంట్రీ కోసం వేస్తున్న రెడ్ కార్పెట్. రుద్రప్రతాప్ పోలీసులను పక్కకు తప్పిస్తున్నాడు అంటే దాడి నేరుగా జరగబోతుంది. విక్రమ్, నీకో విషయం చెబుతున్నాను. ఈ రాత్రికి ఈ బంగ్లా మీదకు భైరవ్ అనే ఒక సైకో కిల్లర్ రాబోతున్నాడు. వాడి లక్ష్యం అలేఖ్య. నీ పోలీసుల వల్ల వాడిని ఆపడం కాదు కదా, కనీసం వాడి కదలికను కూడా పసిగట్టలేరు అన్నాడు. విక్రమ్ షాక్ అయ్యాడు. మరి ఏం చేద్దాం సార్? మేడం గారిని సేఫ్ హౌస్కి మారుద్దామా? రాఘవ్ కళ్ళు స్థిరంగా ఉన్నాయి. సేఫ్ హౌస్కి మారడం అంటే పారిపోవడం విక్రమ్. మాస్టర్ మైండ్ ఎప్పుడు పారిపోడు. శత్రువును తన గీతలోకి రప్పించి గుండెను పేల్చేస్తాడు. భైరవ్కి ఇక్కడికి వస్తాడు. వాడికి ఈ ఇల్లు ఒక సమాధిలా మారాలి. నువ్వు ఒక పని చెయ్యి. అలేఖ్యకు ఎలాంటి అనుమానం రాకుండా ఈరోజు సాయంత్రం బంగ్లాలోని పని వాళ్ళందరినీ సెలవు ఇచ్చి పంపించేయి. నీ నమ్మకమైన 4 ఆఫీసర్లను సివిల్ డ్రెస్లో బంగ్లా బయట ఎంట్రీ పాయింట్ దగ్గర పెట్టు. లోపలికి భైరవ్ రావడం ఖాయం. కానీ వాడు ప్రాణాలతో బయటకు వెళ్లకుండా చూసుకునే బాధ్యత నాది. విక్రమ్కు రాఘవ్ ప్లాన్ అర్థం కాలేదు. కానీ రాఘవ్ మీద ఉన్న నమ్మకంతో సరేనని వెళ్ళిపోయాడు. రాఘవ్ తన ల్యాప్టాప్ తెరిచాడు. బంగ్లాలోని సీసీటీవీ కెమెరాలను తన ఫోన్కి కనెక్ట్ చేసుకున్నాడు. డోర్ సెన్సార్లు, మోషన్ డిటెక్టర్లు అన్నీ యాక్టివేట్ చేశాడు. తన పాత సూట్ కేస్ తీసి అందులో 15 ఏళ్లుగా నిద్రపోతున్న ఒక అత్యాధునిక గ్లోక్ 19 పిస్టల్కు బుల్లెట్లు లోడ్ చేశాడు. ఒకప్పుడు పెన్ పట్టుకొని పాఠాలు చెప్పిన ఆ చేతులు ఇప్పుడు మృత్యువుతో పోరాడడానికి తుపాకీని పట్టుకున్నాయి. అలేఖ్య గదిలోకి వచ్చింది. రాఘవ్ చేతిలో ఉన్న తుపాకీని చూసి ఆమె ఒక్కసారిగా ఆగిపోయింది. ఆమెకు గుండె ఆగినంత పని అయ్యింది. ఏవండి, మీ చేతిలో గన్ ఎందుకుంది? నాకెందుకో చాలా భయంగా ఉంది అని వణుకుతూ అడిగింది. రాఘవ్ తుపాకీని టేబుల్ మీద పెట్టి ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమె 2 చేతులు పట్టుకొని తన కళ్ళలోకి చూసేలా చేశాడు. అలేఖ్య, నేను నీకు అబద్ధం చెప్పదలుచుకోలేదు. ఈ రాత్రి ఒక పెద్ద తుఫాను మన ఇంటి మీదకు రాబోతుంది. నా గతం తాలూకు ఒక చీకటి రాక్షసుడు మనల్ని వెతుక్కుంటూ వస్తున్నాడు. కానీ నువ్వు భయపడకూడదు. నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్వి, ఒక తల్లివి. ఈ రాత్రి నేను వేటగాడిని కాబోతున్నాను. నువ్వు నా వెనక భద్రంగా ఉంటావు. నీకు, మన బిడ్డకు ఈ లోకంలో ఏ ఆయుధము హాని చేయలేదు. ఇది నీ భర్త వేస్తున్న ఒట్టు అన్నాడు. అలేఖ్య ఆయన కళ్ళలోని నిశ్చయాన్ని చూసి తన భయాన్ని దిగమింగుకుంది. నేను మీకు తోడుగా ఉంటానండి అంది. చీకటి పడుతుంది. కలెక్టర్ బంగ్లా చుట్టూ నిశ్శబ్దం కమ్ముకుంది. పక్షుల అరుపులు కూడా ఆగిపోయాయి. ఒక భయంకరమైన రాత్రికి తల లేపింది. భైరవ్ తన మృత్యు ఆయుధాలతో బంగ్లా వైపు అడుగులు వేస్తున్నాడు. లోపల రాఘవ్ తన పద్మవ్యూహాన్ని సిద్ధం చేసుకొని ఎదురు చూస్తున్నాడు. 2 రాక్షస
శక్తుల మధ్య జరగబోయే ఈ మహా సంగ్రామంలో గెలుపు ఎవరిది? భైరవ్ దాడుల నుంచి రాఘవ్ తన గర్భవతి అయిన భార్యను ఎలా కాపాడుకోబోతున్నాడు? ఢిల్లీలో కూర్చున్న రుద్రప్రతాప్కి రాఘవ్ ఇవ్వబోయే ఆఖరి షాక్ ఏంటి? కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.